తెలంగాణ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు తాజాగా మాట్లాడిన మాటలు అవి విన్నాక చూశాక ఫస్ట్ అనిపించే మాట, అసలు ఈ ముఖ్యమంత్రి గారికి ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నారు? బేసిక్గా ఇప్పుడు కాలం, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎంత ఘాటుగా మాట్లాడితే, అంత బూతులు మాట్లాడితే అటువంటి వాళ్ళే మాస్ లీడర్లు అని చెప్పి జనం కూడా భావించే పరిస్థితి వచ్చిందేమో. బహుశా అదే తన బలం అని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారేమో. నిజంగా బాబోయ్, అసలు రైతులు ఏమంటారు, ఆరుతడి పంట లేకుండా వర్షం మీద ఆధారపడే పంటలే, ఎక్కువ నీళ్ళ మీద ఆధారపడే పంటలు వేశారట. సో వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు, వాళ్ళ పంటలు నాశనం అయిపోతున్నాయని చెప్పి కొందరు మేధావులు, రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారట. ఎక్కడి నుంచో కొన్ని నీళ్లు వదలండి, అక్కడ ఉన్నాయి, అక్కడ నీళ్లు వదలండి అని చెప్పి. దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్ష సమావేశం, మీడియాతో సమావేశం ఏర్పాటు చేస్తే మీడియా మిత్రులు ఇవే వాళ్ళను ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన సమాధానాలు ఏంటి? బల్బు కొవ్వు కరువు వస్తుంది, ఆరుతడి పంటలు ఏంటి అని చెప్పినాం కదా రైతులకు కూడా. ఎవరిని అంటున్నారో మరి, వాళ్ళ రక్తము కోసి ఆ పంటలకు చల్లితే పండుతాయి అంటున్నారు. ఏంది సార్ ఆ మాటలు? ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చే మాటలా? ఎవరి రక్తం చల్లాలి? రైతులదా, లేకపోతే వెనక లేఖ రాసి లేకుంటే నీళ్ళు వదలని డిమాండ్ చేసిన వాళ్ళ, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళదా? వాళ్ళ రక్తము కొవ్వు కోసి చల్లితే పంటలు పండుతాయి అని చెప్పి బలుపు కొవ్వు మేము చెబుతూ ఉన్నాం కదా ఎప్పటి నుంచో. ఆరుతడి పంటలు వేయండి, నీళ్ళ మీద ఆధారపడే పంటలు వేయకండి అని చెబుతూ ఉన్నాం కదా. ఈ బేవాకూఫ్ వాళ్ళు మాకు వచ్చి ఇప్పుడు సలహాలు ఇస్తారు. బేవాకూఫ్ వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు మాకు వచ్చి సలహాలు ఇస్తారు. 4 బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది, ఆ జైలుకు పంపితే సరిపోతుంది. వీళ్ళను అవినీతి పనులు, మేము వీళ్ళని శిక్షించకుండా వదిలేసిండేదే పాపం అయిపోయిందని కొందరు ఇరిగేషన్ ఇంజనీర్లను, కొందరు మేధావులు అనబడే వాళ్ళను, వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటే ముఖ్యమంత్రి గారికి ఎవరో కొందరు లేఖ రాశారట, బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారట. రైతులు పంటలు నష్టపోతున్నారు, సో అన్స్ దగ్గర నీళ్లు ఉన్నాయి, మీరు అవి వదలండి, వాళ్ళ పంటలు వస్తాయి అని. దానికి ముఖ్యమంత్రి గారి నోటి నుంచి రావాల్సిన భాషన, రక్తం తీసి చల్లాలి పంటలకు, కొవ్వు కోసి చల్లాలి పంటలకు, ఏం బల్బ్ ఎందుకు, అహం ఎందుకు, కొవ్వెందుకు, నీళ్ళ ఆధార పంటలు వేయద్దని చెప్పినాం కదా, ఎన్నిసార్లు చెప్పాలి? ఏదైనా చెప్పే. ఇప్పుడు నేనేమంటాను అంటే, ముఖ్యమంత్రి గారి వాదన కరెక్టా తప్ప పక్కన పెట్టండి కాసేపు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడే భాష అన్నది, వామ్మో, ఏ స్కూల్లో అంటే ఏ స్కూళ్ళలో చదువుకొని ఇట్లాంటి భాషలు నేర్చుకుంటారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతారేమో, అప్పుడు ప్రజలు ఏదో ఒక ఆక్రోషంగా, ఆవేశంగా వాళ్ళ కోసం నిలబడని ఏదో అర్థం చేసుకుంటారేమో. ఎవరూ మాట్లాడదు ఆ భాష. కానీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా రక్తం తీసుకొచ్చి పంటలకు చల్లాలి, వీళ్ళ కొవ్వుది కోసి చల్లాలి, బల్బ అహమా ఏంటివి మాటలన్నీ స్వామి? ఓలని పాసుగుల దారుణమయ్యా, ఏ మాట కమాట కానీ. అసలు ముఖ్యమంత్రి నోట్ల నుంచి రావాల్సిన భాష అయితే ఖచ్చితంగా కాదు.